ప్రపంచంలోని గొప్ప గొప్ప దేశాల్లో శాస్త్రవేత్తలు నిపుణులు ఎక్కువగా ఉంటే భారతదేశంలో మాత్రం బాబాలు ఎక్కువగా ఉంటారు. అందువల్లే బయట ప్రపంచాలన్నీ అభివృద్ధి చెందుతున్న భారతదేశం ఇంకా డెవలపింగ్ కంట్రీగానే పిలువబడుతుంది. భారతదేశం ఒక హిందూ దేశం. దానికి కారణంగానే భారతదేశంలో జనాల్ని మోసం చేసే బాబాలు ఎంతో మంది తయారైపోయారు. భారతదేశంలో ఇప్పటి వరకు అనేక మంది ఫేక్ బాబాలు మీడియాకి దొరికారు. మరి ఇండియాలోనే అటువంటి కొంతమంది ఫేక్ బాబాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. భారతదేశంలోనే ఫేక్ బాబాలు అంటే మనకి గుర్తు వచ్చేది ఆశారాం బాబు మరియు రామ్ రహీం బాబాలు. మరి ఈ వీడియోలో అటువంటి కొంతమంది ఫేక్ బాబాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఫేక్ బాబాలు పేదవారి డబ్బుల్ని లూటీ చేసి ఒక కాస్ట్లీ లైఫ్ స్టైల్ ని జీవిస్తున్నారు. నంబర్ 1 స్వామి సదాచారి. ఈ ఫేక్ బాబా తన జీవితకాలం మొత్తంలో కొన్ని కోట్ల రూపాయలని లూటీ చేశాడు. చివరికి ఇతను నిజమైన బాబా కాదని మీడియా ద్వారా తెలియడంతో పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. నెంబర్ 2 స్వామి ప్రేమానంద్. ఈ బాబాని చూడంగానే ప్యూర్ న్యాచురల్ గా నిజమైన బాబాలా కనిపిస్తాడు. ఇతను తన ఆశ్రమంలో ఉన్న మహిళల్ని ఒక్కరిని కాదు ఏకంగా 13 మందిని బలాత్కారం చేసిన ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ టెస్టులు చేసిన తర్వాత ఆ స్వామీజీ తన ఆశ్రమంలో ఉన్న 13 మందిని బలాత్కారం చేసినట్లు తేలింది. ఇతనికి కూడా సుప్రీంకోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. నెంబర్ 3 నిర్మల్ బాబా. నిర్మల్ బాబా అలియాస్ నిర్మల్ జీత్ సింగ్ 1932లో పంజాబ్ లోని పటియాలలో నివసించేవాడు. ఇతను ఒకప్పుడు టీవీలో నిర్మల్ దర్బార్ అనే షోలో కనిపించేవాడు. అలా జనాల నుండి 2015 కోట్ల రూపాయలని మాయమాటలు చెప్పి దోచుకున్నాడు. జనాల్ని అడుక్కొని సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఇతని మీద అనేక కేసులు కూడా ఉన్నాయి. కొన్ని కిడ్నాప్ కేసులు కూడా ఇతని మీద ఉన్నాయని ఆరోపించారు. ప్రస్తుతం ఇతన్ని సుప్రీంకోర్టు అరెస్ట్ చేసి యావజ్జీవ కారాగార శిక్షణ విధించింది. నంబర్ 4 నారాయణ్ సాయి. ఇతను ఫేమస్ ఫేక్ బాబా అయిన ఆశారాం బాబు యొక్క కొడుకు. ఇతను సూరత్ లో ఒక మహిళని కంటిన్యూగా 3 సంవత్సరాలు బలాత్కారం చేసిన ఆరోపణ ఉంది. మరియు ఇతను భారతదేశంలోని రకరకాల ప్రాంతాలకు చెందిన మహిళల్ని బలాత్కారం చేశానని కూడా ఒప్పుకున్నాడు. నెంబర్ 5 భీమానందజీ మహారాజ్. ఇతను 1980లో సెక్స్ ర్యాకెట్ ని నడుపుతున్నట్లు తెలిసి ఇతన్ని అరెస్ట్ చేశారు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఇతను మళ్ళీ బాబా అవతారం ఎత్తాడు. అయినా గానీ జనాలు గుడ్డిగా అతన్ని నమ్మారు. అలా అతను కేవలం 12 సంవత్సరాల్లోనే 100 కోట్లకు పైగా సంపాదించేశాడు. అంత తక్కువ సమయంలో అన్ని కోట్లు ఎలా సంపాదించాడన్న విషయం మాత్రం ఎవరు తెలుసుకోలేకపోయారు. చూసారు కదా భారతదేశంలోని కొంతమంది ఫేక్ బాబాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.